భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించి ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఒక పిటిషన్ రావడం జరిగింది. ఆ పిటిషన్‌కి సంబంధించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఆ పిటిషన్ ఏంటంటే, భార్యాభర్తల విడాకుల కేసుకు సంబంధించి ఛత్తీస్గఢ్ ఫ్యామిలీ కోర్ట్‌లో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయగా, భర్త ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ ఏంటంటే, తన యొక్క భార్య యొక్క వాట్సాప్ చాటింగ్‌ని మరియు ఫోన్ కాల్ రికార్డ్స్‌ని పరిగణలోనికి తీసుకోవాలి అంటూ కోర్ట్‌లో ఒక పిటిషన్ వేయడం జరిగింది ఫ్యామిలీ కోర్ట్‌లో. అయితే ఫ్యామిలీ కోర్టు ఆ పిటిషన్‌ని ఎలో చేయడం జరిగింది. సో, భార్య వాట్సాప్ చాటింగ్‌ని మరియు ఫోన్ కాల్ రికార్డ్స్‌ని వినే విధంగా. తర్వాత భార్య ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ని ఛాలెంజ్ చేస్తూ ఛత్తీస్గఢ్ హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఎందుకు అప్పీల్ చేసిందంటే, తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది. తన యొక్క వాట్సాప్ చాటింగ్‌ని, ఫోన్ కాల్ రికార్డ్స్‌ని వినడం అనేది తన స్వేచ్ఛకు భంగం కలిగింది. ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం తనకు ఇబ్బంది, తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని వైలేషన్ చేశారు అంటూ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ కోర్ట్ ఏదైతే ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉందో, భార్యకి అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. స్ట్రిక్ట్ రూల్ అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సో ఈ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. తన యొక్క వాట్సాప్ చాటింగ్‌ను గానీ, ఫోన్ కాల్ రికార్డ్స్‌ని వినడం అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత హక్కుని వైలేషన్ చేయడమే అంటూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు భార్యకి అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. లోయర్ కోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ని డిస్మిస్ చేయడం జరిగింది. సో, థ్యాంక్ యూ.